హలో ఆ, మీరు పెట్టిన లొకేషన్ దగ్గరే ఉన్నాయండి. వస్తున్నా సూర్య. నమస్తే అన్న. ప్రయాణం ఎలా జరిగింది సూర్య? బాగానే జరిగింది. రైల్వే స్టేషన్ నుంచి ఎలా వచ్చావు? అంటే లొకేషన్ చూస్తే 1 కిలోమీటరే ఉంది, బై వాక్ వచ్చేసా. సరే రా. ఏంటి చంద్రశేఖర్, అంత అడవడిగా వెళ్తున్నావు ఏంటి? షాపుకి పోవాలే, టైం అవుతుంది. అవునా, సరే కానీ ఇతని పేరు సూర్య. ఈ రోజు నుండి మీతో పాటు రెంట్కుంటాడు, జర చూసుకోండి. సరే ఓనర్ గారు, వస్తా తమ్మి, ఓకే. సాయంత్రం కలుద్దాం. ఓకే అన్న. సూర్య, అన్నా. లోపల ఒక వాష్రూమ్ ఉంది, ఓకే. బయట ఒక వాష్రూమ్ ఉంది. ఓకే. నీకు ఎలా కావాలంటే అలా సరే అన్న. ఏ శివ, ఇలా రా. చెప్పండి. అది ఆ కుర్రాడిని చూస్తుంటే ఏ అలవాటు లేనట్టు కొడుతుంది. సిట్టింగ్ లాంటివి ఏమైనా ఉంటే బయట చూసుకో, లోపల మాత్రం ఏం పెట్టకు, సరేనా? వీడిని చూస్తే నీకు అలా అనిపిస్తుందా? వీడు అన్ని అలవాట్లు ఆడితేరి పిహెచ్డీ చేసిన వాళ్ళ ఉన్నాడు. అయినా సమాజం ఇలాంటి వాళ్ళు నమ్ముతుర్లే. ఏం చేస్తాం, మా కర్మ. ఏయ్, ఎప్రాష్ ముఖం వేసుకుని అలా చూస్తున్నావేంది? సపోర్ట్ చేయవేంది? అదే అండి. సరేనా? అంటే అలా ఓనర్ గారు. సరే అండి. సూర్య, ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. ఓకే. సరేనా? ఓకే. ఏ ఊరన్నా మీది? గుంటూరు. మరి మీది? ఇక్కడే పక్కన నార్కెట్పల్లి. మ్మ్. ఎంతవరకు చదువుకున్నావు అన్న? ఎంబీఏ కంప్లీటెడ్. మరి నీది? 10th పాస్ అన్న. మరి తర్వాత? ఏముంటుందన్న, ఇంట్లో ఇబ్బంది వాళ్ళు చదువు ఆపేసి వచ్చింది. ఊళ్ళో పనులు లేవు, వర్క్ కోసం ఇక్కడికి వచ్చింది. మరి ఇక్కడేం వర్క్ చేస్తున్నావు? పక్కనే వెల్డింగ్ షాప్లో పని చేస్తున్నాను. వాళ్ళు సరిగ్గా జీతం ఇవ్వటం లేదు. ఓకే. అంటే నువ్వేం పని మీద వచ్చావాను? ఏముంది, జస్ట్ జాబ్ ట్రయల్స్. మరి ఏమైద్దో చూడాలి. నీకేమైనా అవసరం అయితే నా బండి వాడుకోను, కానీ పెట్రోల్ మాత్రం నీదా నోయ్. సరేలే బ్రో, కొట్టించుకుంటాలే. అదే ముందే చెప్తున్నాను. సరే సరే, బండి తీ, వెళ్దాం. ఏంటి తమ్మి, ఏదో ఆలోచనలో ఉన్నావు? రేపు ఇంటర్వ్యూ ఉందన్న, దాని గురించిలే. వస్తుందిలే. శివ, మంది ఎంత ఉంది? తీసుకురా. అదేనా, ఒక 50 దాకా ఉంటుందన్న. మస్తు అయితేలే, సరిపోద్ది ముగ్గురికి. ఏం సూర్యానా, ముందర ఒకటి ఉందా? ఏంటి అన్న బోర్డులో పొలా చూస్తున్నావు? ఈ మందు నాకే సరిపోదు, మీ ఇద్దరికి ఎలా సరిపోయిద్దా అని. ఏం చేస్తానులే అన్న, జీతాన్ని రావట్లేదు, సర్ది పెట్టుకుందాం. తలా 3 పెగ్గులు వచ్చేస్తుందిలే. అడ్జస్ట్ చేసుకున్నాంలే అన్న. సరే కానివ్వండి. ఏంటి శేఖర్, డవా మీద సిట్టింగ్ పెట్టినావు? మావాడికి ఇంపార్టెంట్ కాల్ ఉంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏదైనా ఉంటే ఓనర్ గారు బయట పెట్టుకోమన్నారు, అందుకే బయట పెట్టుకున్నాం. ఏంటి బాసు, నాకు యూఎస్ఏ కాల్ ఉంది, ఏంటి నాన్ సెన్స్? అన్న లాస్ట్ పెగ్ అన్న, ఒకటే. రే, మాకిదే కరబరా బాబు, తొందరగా నుంచి దొబ్బేయండి. మీరు మారారా బాబు? ఈ కమన్లే సూర్య, లైట్ తీసుకో, ప్రతిరోజు జరిగేదే. సర్లే అన్న. కానీ
చంద్రశేఖరనా లేగానా? ఏంటి శివ, ఈరోజు సూర్యాన్ బర్త్డే అన్న. నీకెలా తెలుసు? ఫోన్లో మెసేజ్ చూసా అన్న. సూర్యానా 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 హ్యాపీ బర్త్డే అన్న. నీకెలా తెలుసు బ్రో? సూర్య, అదే మెసేజ్ చూసాను. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అన్నా. ఈరోజు స్పెషల్ ఏంటి? ఏముందన్నా, ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడం, కుదిరితే నైట్ ఒక క్వార్టర్ వేయడం, అంతే. నా ప్రతి బర్త్డే ఇట్లాగే జరిగింది. నైట్ త్వరగా వచ్చేయండి అన్నా, సిట్టింగ్ వేద్దాం. పార్టీ నాదే. ఇంటర్వ్యూ ఏమైందన్నా? ఫోన్ చేస్తా అన్నారు బ్రో. సరే, నేను పనికి వెళ్ళి వస్తా. సరే బ్రో. అయ్యానా? హాయ్ బ్రో. అన్నా వర్క్ అయిపోయిందా? అయిపోయిందన్నా. సరే, వైన్ షాప్కి వెళ్ళి బాటిల్ తెచ్చుకుందామా? అదే అన్న, వెళ్దాం. కానీ దారిలో చంద్రశేఖరన్ ఫ్యామిలీకి ఎమ్మడి పంపాలి. సరే. నమస్తే అన్నా. శివ, ఏంటి ఇలా వచ్చావు? ఏమీ లేదన్నా, చంద్రశేఖరన్ ఈ 2000 ఇంటికి పంపించమని నీకు ఇమ్మన్నాడు. ఏంటి ఈ నెల డబ్బులు తక్కువైనాయి? రావాల్సిన సిటీ డబ్బులు ఏవో ఆగిపోయి అంటాను, అందుకే తగ్గినాయి. అవునా? ఎవరు, యాదగిరి దగ్గరనేనా? అవునన్నా. ఆడో పెద్ద 420 నా డబ్బులు కూడా ఇవ్వకుండా తిరుగుతున్నాడు. హలో అన్నా, నా డబ్బులు అన్నా ఇప్పుడు లేవు. ఎప్పుడు ఇస్తావన్నా? ఉన్నప్పుడు ఇస్తా. అదేంటన్నా అలా అంటావు? ఎక్కువ మాట్లాడితే షాపు ఉండదు, షాపులో నువ్వు ఉండవు. ఎవరన్నా? ఆ మీ సేవ సునీల్ గాడు. వాడా? ఇంతకెత్తినెవరు? సూర్య అని నా రూమ్మేట్ అన్న. నమస్తే. సరే అన్న. సరే అన్న, అయితే ఓకే, సరే. సరే అన్న, వస్తా. సరే, నువ్వంతా సెట్ చేయి, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. సరే అన్న.
బ్రో అంతా ఓకేనా? అంతా ఓకేనా? చంద్రశేఖరన్ కింద ఉన్నాడు, రాగానే స్టార్ట్ చేద్దాం. సరే. హ్యాపీ బర్త్డే సూర్య. అన్నా ఇంకా మొదలు పెడదామా? అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు అవన్నీ ఎందుకన్నా? ఏం లేదు సూర్య, మన సంవత్సరానికి ఒకసారి చేసుకుంటాం, ప్రతిరోజు చేసుకుంటాం ఏంటి? సర్లే. మొదలు పెడదామా? అన్నా నేను ఒక మాట అడగనా? అడుగు. ఏమి లేదు, వచ్చినప్పుడు కానీ చూస్తున్నా ఎవరికే మెసేజ్ చేయవు, ఎవరితో నీకు మాట్లాడు, నీకు లవ్ గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఏమీ లేవా? ఇలాంటివేమి లేవు కాబట్టే ఇంత హాయిగా ఇంత హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నా. ఎందుకంటే లవ్లో పన్ను కానించి టైం బొక్క, నిద్ర బొక్క, మనీ బొక్క, ఈగో, ప్రెజర్, స్ట్రెస్, డామినేషన్, కండిషన్, రిస్ట్రిక్షన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయని తెలుసుకొని లవ్కి దూరంగా ప్రశాంతంగా ఉన్నా. లవ్లో పడితే ఆ లవ్వే ప్రపంచంలో ఫీల్ అయిపోతూ ఉంటాం, మిగిలిన ప్రపంచం మొత్తం మర్చిపోతాం. కానీ ఒకరోజు ఆ లవ్ నుంచి, ఆ చిన్న ప్రపంచం నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత అర్రే ఇంత పెద్ద ప్రపంచాన్ని మనం మిస్ అయిపోయామా లవ్లో పడి అని చెప్పి బాధపడి ఒక 4 అడుగులు ముందుకేసి ఈ ప్రపంచాన్ని ఆస్వాదించడానికి బయలుదేరుతూ ఉంటాం. ఏంటి అర్థం కాలేదా? అర్థం కాలే, ఒక మొక్క కూడా అర్థం కాలే. ఎగ్జాంపుల్తో ఒక స్టోరీలో చెప్పనా? ఓపెన్ చేస్తే అనగనగా ఒక చిలక. ఆ చిలక తెలుసో తెలియకో ఒక పంజరంలో ఇరుక్కుపోద్ది. కొన్ని రోజులు ఆ పంజరాన్నే ప్రపంచంలో బతికిద్ది. కానీ ఏదో రోజు ఆ చిలక ఆ పంజరం నుంచి బయటకు వచ్చాక ఒక 4 అడుగులు ముందుకేసి ఒక్కసారి ఇలా వెనక్కి తిరిగి చూసుకొని ఇంత చిన్న బొక్కలో ఉన్నానా అని చెప్పి బాధపడి సరే ఇక మీదటైనా మిగిలిన ప్రపంచం అంతా చూద్దామని చెప్పి ముందుకెళ్తూ ఉంటుంది. సో ఈ కథలో చిలక మనం అమ్మాయిని లవ్ చేస్తామే, ఆ లవ్ పంజరం. లవ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఒక అమ్మాయి అంటే ఒక అబ్బాయికి, ఒక అబ్బాయి అంటే ఒక అమ్మాయికి పూర్తిగా తెలియకపోవడం వల్లే లవ్లో పడతారు. ఏదో రోజు తెలిసిపోద్ది. ఒకరంటే ఒకరికి పూర్తిగా తెలిసిన రోజు విడిపోతారు. దట్ సింపుల్. లవ్ కన్నా ప్రపంచం చాలా పెద్దది. లవ్ కన్నా జీవితం చాలా గొప్పది. ఫైనల్గా ఒక మాట చెప్తా. ఈ ప్రపంచంలో మనల్ని ట్రూగా లవ్ చేసేది ఓన్లీ మన పేరెంట్స్ మాత్రమే. నువ్వింకా భూతద్దంతో ఎక్కడ ఎదిగినా నీకు ట్రూ లవ్ దొరకదు. ఓన్లీ పేరెంట్స్ దగ్గర మాత్రమే ట్రూ లవ్ దొరికిద్ది. ఇది మాత్రం నిజమే సూర్య, బాగా చెప్పావు.
పేరెంట్స్ లవ్ తప్ప మిగిలిన అన్ని లవ్లు ఫేక్ అండ్ టెంపరీ. మనం లవ్ చేయాల్సింది మనల్ని మనమే లవ్ చేసుకోవాలి. మన వర్క్ని మనం లవ్ చేయాలి. మన గోల్స్లను మనం లవ్ చేసుకోవాలి. మన అచీవ్మెంట్స్ని మనం లవ్ చేయాలి. ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిలను కాదు. అర్థమైందా? అందుకే ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేసి లవ్, గర్ల్ ఫ్రెండ్స్, అమ్మాయిలు అవన్నీ వద్దనుకొని హాయిగా ప్రశాంతంగా ఇదిగో మీతో ఇలా కూర్చొని ఇలా తాగుతున్నా. లేకపోతే నేను కూడా గడ్డాలు మీసాలు పెంచుకొని ఏ పారు దేవదాస్ లాగో లేకపోతే ఇంకో ఎవరిలాగో పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడిని. అన్నా, చంద్రశేఖర్ అన్నా. సూర్య, ఏమైందన్నా? ఏం లేదు తమ్మి, మా ఇంట్లోంచి మా ఆవిడ ఫోన్ చేసింది. మా అమ్మాయి మెచ్యూర్ అయిందంట, ఫంక్షన్ పెట్టుకుందాం ఉంటుంది. డబ్బులు లేవు, చీటీ వేశాను, 3 నెలల నుంచి డబ్బులు లేవు అంటున్నారు. రోజు రేపు మా పని తిప్పుతున్నారు. ఎవడన్నా ఆడు? ఆ యాదగిరి గాడు. ఎక్కడుంటాడన్నా? ఆ సునీల్ మీ సందు ఉందిగా, ఆ గల్లీలోనే ఉంటాడు. ఏది ఆ రోజు మేము డబ్బులు కట్టడానికి వెళ్ళాం? ఆహా, సరే అన్నా, నువ్వు టెన్షన్ పడమాకు, నేనేదో సెట్ చేస్తా. ఓకేనా? శివ, దుర్గా, మీరు అన్నతో పాటు ఉండండి, నేనేదో చేస్తా. ఓకేనా? సరే మరి. సరేనా. అన్నా నమస్తే అన్నా. నమస్తే. నువ్వు? అన్నా, మొన్న నేను శివతో వచ్చా కదా, చంద్రశేఖర్ అన్న రూమ్మేట్ని. సూర్య అన్నా, అది యాదగిరి కోసం వచ్చా. యాదగిరి ఎప్పుడో షాప్ ఎత్తేసి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు ఎలా అన్నా? అతని రైట్ హ్యాండ్ గోవింద్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అతను ముందు మెడికల్ షాప్ రన్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళి కనుక్కో, ఏదైనా క్లూ దొరకచ్చు. ఉందా అన్నా? ముందుకెళ్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ అన్నా. నమస్తే అన్నా. ఎవరు తమ్ముడు? అన్నా, నేను చంద్రశేఖర్ వాళ్ళ రూమ్మేట్ని. యాదగిరి మా వాడికి డబ్బులు ఇవ్వాలి. నీ దగ్గరికి వస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిద్దేమో అని వచ్చా అన్నా. నాకు కూడా కలవట్లేదు, చాలా రోజు అవుతుంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సరే అన్నా, ఇంకా వేరే ఆప్షన్ లేదా? అతని కోసం చాలామంది వెతుకుతున్నారు బ్రదర్, దొరకడం కష్టము. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. సార్ నమస్తే సార్. చెప్పండి. నా పేరు సూర్య సార్, నేను చంద్రశేఖర్ వాళ్ళ రూమ్మేట్ని. యాదగిరి గారు మీ రైట్ హ్యాండ్ అని తెలిసి వచ్చాను సార్. అవునా? యాదగిరితో మీకేం పని? సార్, యాక్చువల్గా చంద్రశేఖర్ అన్న యాదగిరి దగ్గర చీటీ వేశాడు. అవునా? ఆ చీటీ అయిపోయి కూడా 3 months అవుతుంది, కానీ డబ్బులు అడుగుతుంటే ఇవ్వట్లేదు. అట్లానా? సార్, అసలు ఏం జరిగిందంటే ఇది సార్ జరిగింది. ఇప్పుడు మీ చంద్రశేఖర్ ఎక్కడున్నాడు? రూమ్లో ఉన్నాడు సార్. సరేరా, బండెక్కు వెళ్దాం. ఓకే సార్. రండి సార్. అన్నా నమస్తే అన్న. నమస్తే. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి, నేను పూజిత టెక్స్టైల్లో పనిచేస్తాను. సూర్య నాకు జరిగిందంతా చెప్పాడు. ఇప్పుడే యాదగిరికి ఫోన్ చేసి పిలిపిస్తా. యాదగిరి, ఎక్కడున్నావు? లొకేషన్ పంపిస్తున్నా, ఎక్కడున్నా అర్జెంటుగా వచ్చేసేయ్. అన్నా పిలిచావు?
నాకు జరిగిందంతా తెలుసు. చంద్రశేఖర్కి ఇవ్వాల్సిన చిట్టి డబ్బులంతా తీసి ట్రాన్స్ఫర్ చేయి. అన్నా అది ట్రాన్స్ఫర్ చేయి. అయిపోయిందన్నా. వచ్చాయా చూసుకో. వచ్చాయన్నా. థ్యాంక్ యూ అన్నా. అసలు చిట్టి ఎందుకేస్తారో తెలుసా యాదగిరి? వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర కన్నా మన దగ్గర సేఫ్గా ఉంటాయనే నమ్మకంతోటి. నువ్వు అతని నమ్మకాన్నే కాదు, నా నమ్మకాన్ని కూడా నువ్వు మోసం చేసావు. అది నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. ఎవరెవరికి ఎంత డబ్బులు ఇవ్వాలో ఇచ్చేసి ఆధారాలతో ఆఫీస్కి వచ్చి కలుపు. అన్నా థ్యాంక్ యూ అన్నా. నాకు కాదు చెప్పేది, సూర్యకి చెప్పు. ఒక్కొక్కసారి మన పక్కన ఉన్న వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తుంటాం. మాకు ఉన్న రకరకాల బిజినెస్ల వల్ల గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాం సూర్య. ఓకే సార్. నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాం సూర్య. థ్యాంక్ యూ సూర్య. ఓకే సార్. అతని ప్రాబ్లం సాల్వ్ చేయటమే కాకుండా నా చుట్టుపక్కన ఉన్న ప్రాబ్లంని కూడా తెలిసేలా చేశాం. ఇట్స్ ఓకే సార్. మీరు ఇంత త్వరగా రియాక్ట్ అవుతారని అనుకోలేదు సార్. సరే మరైతే నేను ఓకే బయలుదేరుతా. సార్. చంద్రశేఖర్, నేను బస్ స్టాండ్ వైపే వెళ్తున్నా, దింపేస్తా. ఒక్క నిమిషం అన్నా. బాయ్ అన్న. ఉంటా తమ్మి. ఏనా ఏంది సంగతి? ఇప్పుడు హాయిగా ఉంది బ్రో. ఇప్పుడు హాయిగా ఉంది బ్రో. ఆనా హలో, అవునా? వస్తున్నా. ఏమైందన్నా? మా చెల్లికి మ్యారేజ్ కుదిరింది అంటానా? అవునా? అవునా, రేపు చూసుకోవడానికి వస్తున్నారంట. సరే అయితే మరి నేను కూడా ఇంటికి వెళ్తా. ఎట్లాగో అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఫంక్షన్కి రమ్మని ఫోన్ చేస్తాడుగా. సరేనా? ఇంకప్పుడు కలుద్దాంలే. సరేనా? సరే ఓకేనా, బాయ్. ఉంటా.